హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈరోజు మనతో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు, ట్యాంక్ బండ్ శివ. ఈ పేరు తెలియని వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరనే చెప్పాలి, ఎందుకంటే తను చేసిన సేవలు త్యాగాలు అలాంటివి. సో అంత గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. ఆ పర్సన్ మనతో ఉన్నారు. నమస్తే అండి శివ గారు. అమ్మా నమస్తే అమ్మా. ఎట్లున్నావా అన్న, మంచిగా ఉన్నావా? బాగున్నామ్మా. ఫస్ట్ టైం ఆఫ్ ఆల్ నేను నా పేరు చెప్పుకోవాలి ప్రజలకి అందరికి నమస్తే. నేను ట్యాంక్ బండ్ శివ. ఈరోజు మీడియా మిత్రులు ఎందరో చేసిన సాహసాలు నా లైఫ్ పైన, నా పిల్లల పైన నేను చేస్తున్న ఒక సేవా భావంతో గుర్తించిన మీడియా మిత్రులందరిలో తెలుగు ప్రభ వారికి నా మనస్ఫూర్తి హృదయ నమస్కారం. కానీ ఎప్పుడు నేను పేపర్లలోనే నా గురించి చూసుకున్నా. ఈరోజు వాళ్ళ స్టూడియోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎట్లుందన్నా జీవితం? అందరిలాంటివన్నీ కదమ్మా, అందరిలాగే సామాన్యులు అనే కన్నా అందులో మీరు ఒక గొప్ప వ్యక్తి అన్న. అంటే ప్రతి ఒక్కరి మనసులో మంచితనం ఉంటుందమ్మా. మంచితనం అని తెలుసుకోవాలంటే బంతిపూల తోటలో ఒక గంజాయి ముక్క పడితే ఎట్లుంటుందో అలాంటి జీవితం నాది. బంతిపూల తోట అంటే ఒక వనం అనమాట. ఒక వనంలో ఒక గంజాయి ముక్క పడితే అది కూడా ఆ గంజాయి అనే పదాన్ని పక్కన పెడితే ఆ బంతిపూల తోట అని చెప్పుకోవడం గొప్పతనం. నేను కూడా ఒక మానవుని కాబట్టి ఒక మనుషులకి ఏదైతే నాతో అంటే నేను డబ్బు బలం లేదు, ఒక మనిషి శరీరంతో ఇంకో శరీరాన్ని సాయం చేయాలి. అది ఎలా చేయాలి? సేవ అనే భావాన్ని అడ్డం పెట్టుకొని అది మనకు తెలియదు. నేను కూడా చిన్నప్పుడు ఒక అనాథ హాస్టల్లో ఉన్నా కాబట్టి ఆ జీవితం నాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరి కష్టానికి ప్రతిఫలం చూపించుకునే ధైర్యం వాళ్ళకి లేదు. కారణం భయం. నాకు భయం లేదు, ఆ ధైర్యం అట్లనే ఉంది. అర్ధమరాత్రైనా పగులైనా వర్షం వచ్చినా ఎట్లున్నా నన్ను అడిగే వాళ్ళు లేరు. అడగాల్సింది ముఖ్యంగా నా ఫ్యామిలీ తప్పిస్తే ప్రజలు అంటే మీరందరూ శివనకి ఏమైంది, ఏడున్నాడు అని అడిగే మీరు ఈరోజు మీతో మాట్లాడుతుంటే మాకు సంతోషమే అన్న. అందరికి శివన్న, ట్యాంక్ బండ్ శివన్న అని తెలుసు. అసలు మీ పేరేంటి, నిజం పేరేంటి అసలు? అమ్మ, నేను 6 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు హాస్టల్లో నా ఫస్ట్ ఊహ తెలిసిన సమయం 6 ఏళ్ళ నుండి వచ్చి నాకు. అప్పుడు హాస్టల్ ఎక్కడున్నారు? హాస్టల్ వచ్చేసి యాకత్పుర చార్మినార్ గాంధీ కోట్ల హై స్కూల్, దాంట్లో చదువుకున్నా. తెలియదు, అక్కడ చదువుకున్నాను. పలకలు పట్టుకోబోతుంటే పలకలు పట్టుకోబోతుంటే అట్లా ఒక మంచి జీవితానికి ఒక మనిషి రూపం అంటే ఏందో తెలియాలనే దానికి నాకు అక్కడ ఏదో ఆందోళన. అంటే ఒక ఇక లైఫ్ అంటే మనిషి విలువ ఏదైనా తెలియదు నాకు. కానీ మొత్తానికి అయితే నేను రూట్లు మారాలని అక్కడ స్టార్ట్ అయింది. నాకు ఇక చదువుకుంటూ పోతుంటే ముస్లిం వాళ్ళ పండుగ వచ్చింది, అది మొహరం. ఇప్పుడు మొహరం అంటే నాకు ముస్లిం వాళ్ళ పండుగలు తెలిసి కూడా చెప్తాం. అప్పుడు రక్తం బ్లేడ్లతో కొట్టుకునేది, షియా అంటారు వాళ్ళు. అది చూసినప్పుడు నాకు కొంచెం అక్కడ ఉన్న రోజు 5 మంది 6 మంది పోతుంటే వస్తుంటే అప్పుడు అది చూసి భయభ్రాంతులమై మేము చేతులు విడిపోయి ముందరికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి అట్లా తప్పిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ దిల్సినార్లో వెళ్ళాను. అంటే ముందర మీరు ఒక 4-5 మెంబర్స్ దాకా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ? హాస్టల్ ఫ్రెండ్స్ అండి. హాస్టల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళాలి. హాస్టల్ జాయిన్ చేస్తారన్నా? తెలీదా? నా ముందర ప్రయాణం అక్కడ నుంచి. నీకు ఊహ తెలిసింది అక్కడ నుంచి? వెనక్కి తిరిగి చూడలేదు. హాస్టల్ పేరు కూడా చాలా మంది అడగచ్చు. శివానికి హాస్టల్ పేరు అనేది ఏంటంటే ఆ యాకత్పుర, ఆ మిరియాల మండి అంటే కూరగాయల మార్కెట్ ఉన్నాడు, ఆ చార్మినార్ కాడ స్కూల్. ఈ 3 రోజు పోవాలి, రోజు వచ్చేది. కాబట్టి ఎట్లకి వెళ్ళిపోతాం అనేది ఒకటే తెలుసు. వెనక్కి తిరిగి హాస్టల్ పోవాలంటే మేము అందరం కలిసి జతలు కట్టుకొని కూర్చుంటే అట్లా మాకు టైం టేబుల్ తెలుస్తుండే. ఈ ముస్లిం వాళ్ళ పండుగ రావడంతో ఆడ కొంచెం ఆందోళన చెంది అర్థం కాని జీవితం, బ్లడ్ అంతా కొట్లాడుతుంటే వెనక్కి తిరిగి ముందరికే పారిపోయారు. మొత్తానికి లంచ్ ఎస్కేప్ అయిపోయినా అనుకున్నా. అందులో ఏంటంటే గల్లీ తప్పడం వల్ల నేను హాస్టల్ రాకుండా దిల్సినార్ రూట్కి వచ్చేసిన. అంటే చెదరగట్టు, మలక్పేట, గడ్డనరం, దిల్సినార్
అక్కడ కృష్ణర్ వెంకటాద్రి థియేటర్ ఎదురుగా రాములవారి గుడి ఉంది, రాముని గుడి ఉంది. ఆ గుడి కాడ ముస్లిం వాళ్ళ అరటి పండ్ల బండ్లు ఉంటాయి. ఆ బండ్ల కాడ దేవుని రూపము తెలియదు, నా జీవిత లక్ష్యమో నాకు తెలియదు. మొత్తానికి అయితే ఇంకా సాయంత్రం అయిపోయింది, ఎక్కడ పోవాలో తెలియట్లేదు. ఇక అక్కడ స్టక్ అయిపోయింది. ఇక అక్కడ స్టక్ అయిపోయినా అంటే చేయి దాపి అడిగితే నాకు అన్నం పెడతారని నాకు తెలియదు. ఆయన నా ఎప్పుడన్నా పలక ఆ సంచి ఏముంది నాకు దిక్కిగా, నా జత ఉంది ఆ సంచే పలకనే. ఇక ఏం చేసావన్నా మరి? ఇక అప్పుడు ఏముంది, ఆకలికి పొద్దుగాల బయలుదేరిన నడుచుకుంటా కొంచెం స్టెప్ అయితే అప్పటి వెళ్ళిపోతూనే ఉన్నా. సాయంత్రం తెలియదు, వెనక్కి తిరిగి చూసింది లేదు. అప్పుడు ఇంత జనాభా లేదు, ఇంత ప్రౌడ్ లేదు, ఏం లేదు, మొత్తం అడవి ప్రాంతం రోడ్డు. ఇక నానొచ్చి మేడం చక్కగా ఆ ముస్లిమైన నా బాధ చూసో ఏమైనా పెట్టాలనిపించిందో, ఆ భగవంతుడు ఆ ఒక రక్తాన్ని చూసి పంపించినందుకు ఆయన రూపంలో నాకు అన్నం పెట్టాలనే ఆశతో అది పనులు ఖరాబ్ అయిన పనులు కట్ చేసి చేతికిస్తే చేయి దాపిన అర్థం తెలిసింది. చేయి దాపి అడగడం అనే దానికి అడుక్కోవడం అంటే అర్థం ఏం తెలుసుకోవాలి. అవసరాన్ని బట్టి అడుక్కోవాలన్నా, అతి అవసరం కోసం అడుక్కోవాలా అనేది నాకు కొంచెం బాధాకరం విషయం. ఇక అక్కడ నుంచి నాకు అదే అంతే అమ్మ, ఒకటి చెప్పుకునేది కాదు. అయినా కూడా నా ప్రయాణం అతి దారుణమైన జీవితం అది. మరి ఆ నెక్స్ట్ ఏమైందన్న? ఇక నుంచి ఇంకా సాయంత్రం అయింది, ఇక ఆడ గుడికాడ పడుకున్నా. ఇంకా తిన్న మైకంలో మంచిగా కడుపు నిండింది, పండుకున్నా. ఆ తాత ఇచ్చిన పండ్లు, అరటి పండ్లు, అక్కడ నుంచి మా పిటిలో ఉన్నారు అందరూ. ఇప్పుడు అందరూ నేను గుర్తుపడతా. అప్పుడు నా చిన్నతనం కన్నా కూడా ఆయన ఎవరు, ఆయన నా గురించి విచారం చేసినా కూడా ఆడ వాళ్ళు చెప్తారు, ఆ పిల్లాడు మా దగ్గరికి ఎప్పుడు వచ్చిండు అంటే అంత పర్టికులర్ ప్రూఫ్ ఉంది నాకు. శివ ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చినాడు, ఆయన డీటెయిల్స్ ఏంది, ఆయన వెనకాల ఏముంది ఏం లేదు అని తెలుసుకోవాలంటే వాళ్ళే. నా జీవిత లక్ష్యం అంతా వాళ్ళే. అక్కడ వాళ్ళతో పాటు కొన్ని రోజులు వాళ్ళ పిల్లలతో పాటు ఉంటే ఆ 2 రోజులు కూడా అడిగారు, పిల్ల అంటే మనం హిందువులు అంటే ఇతర కులస్తులు అందరు ఉంటారు కదా, ఈ పిట్టరోలు కాకుండా వేరే కులస్తులు అంటే వాళ్ళ ఫ్రూట్ మార్కెట్ అదంతా. వాళ్ళు ఎవరు పిల్లాడు, ఎందుకు వచ్చింది, ఎవరు ఎక్కడ అంటే మా పిల్లోడే అనేది వాళ్ళు నన్ను బ్యాకప్ చేస్తారు, మంచిగా కలిపేస్తారు. వాళ్ళ పిల్లల్లో నేను ఒకని. ఆ విశ్వాసం నేను ఇప్పటికీ వాళ్ళకు రుణపడున్నా. పోతుంటా వస్తుంటా మాట్లాడుతూ ఉంటే ఇప్పటికి కూడా. ముఖ్యంగా అమ్మ, నేను ఒక దొంగతనం అనేది తెలియకుండా నా జీవిత లక్ష్యము 10 మందికి సహాయం అంటే ఏందో తెలిసేలా మారడానికి కారణం ఏంటంటే ఆడ ఆ పిట్టలలో పిల్లలు. అందుకే అన్నా నువ్వు ఈ రోజు ఇక్కడ ఉన్నావు. ఆ పిట్టలలో పిల్లలతో పాటు మామూలు టైంలో అంటే సినిమా టాకీస్లు ఈ పిట్టలలో వాళ్ళు ఫుట్పాత్ పైన ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు లేవు, వాళ్ళు రోడ్డు పైన అనాథలే. ఎందుకంటే అందరూ అనాథరాలి. వాళ్ళ భార్య పిల్లలు ఫుట్పాత్ మీద ఆ దందా చేసుకోవాలి, ఆ దందా మీద డబ్బులతో తినాలి, వాళ్ళకి పూట గడిచేతాము సమయం వాళ్ళది. అలాంటిది నేను వాళ్ళలో ఒకనే అయిపోయినా.